హలో! అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి. అలాగే మనము ప్రతిరోజు సామెతల గ్రంథం చదువుకుంటాం కదా! ఇవాళ డేట్ ప్రకారం చదువుకుందాం. ఓకే. స్టార్ట్. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. దేశస్థుల దోషం వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. పేదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానితో సమానుడు. ధర్మశాస్త్రమును తోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు. ధర్మశాస్త్రం అనుసరించి వారు వారితో పోరాడుదురు. దుష్టుడు న్యాయమెట్టదైనదని గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభం చేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు నొప్పించువాడు తాను త్రొవ్విన గోతులో తానే పడును. యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనత కారణం. దుష్టుల గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరం పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకొనివాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుకబంటియు దరిద్రులైన జనులు దుష్టుడును సమానములు. వివేకము లేని వాడై జనులకు అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభము ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణము తీసి దోషము కట్టుకొనివాడు గోతికి పరిగెత్తుచున్నాడు. ఎవరునూ అట్టి వానిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలము సేద్యం చేసుకుని వానికి కడుపు నిండా అన్నం దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికమో ఇంతంతా కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. పక్షపాతం చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషం చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించిన ఆతురపడును. తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహం కాదనుకునివాడు నశింపచేయువానికి జాతకాడు. పేరాస గలవాడు కలహమును రేపును. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. తన మనస్సుని నమ్ముకునివాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును.